నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అన్ని రోజులు 3 రోజుల నుండి ఆడుతున్న గేమ్స్కి ఈరోజు అసలు సిసలైన కార్యక్రమం అండి. అన్ని గిఫ్టులు, ప్రైజులు, డ్యాన్స్లు అందరినీ ఇన్వైట్ చేస్తారండి. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేనైతే అన్ని డ్యాన్స్లకు స్టార్టింగ్ వీడియో మాత్రమే తీసానండి. ఈ ప్రోగ్రామ్ మొత్తం తీస్తే మార్నింగ్ 5 వరకు తీయాల్సి వస్తుంది. ఒక 2-3 దాదాపు 5-6 అవర్స్ అయితే ఈ ప్రోగ్రామ్ జరిగిందంటే 9 నుండి కౌంట్ చేస్తే మార్నింగ్ 5 వరకు జరిగిందండి ఈ ప్రోగ్రాము. అంతవరకు అందరూ కూర్చున్నారండి. ఫస్ట్ సాంగ్ అయితే వచ్చేసి గిరగిర సాంగ్ అండి. ఆ సాంగ్ తర్వాత ఇతను వచ్చేసి మా ఎస్టీ బంజారా బోడా బాలు నాయక్ అని ఫేమస్ అండి. ఇక్కడ వెళ్ళినా ఆయనే బంజారా స్టోరీస్ చెప్తారండి. ఈ సాంగ్ వచ్చేసి పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్స్ అండి. ఇప్పుడైతే స్టేజ్ మీద అందరినీ ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తారండి. అంటే ఊర్లో ఉన్న జాబర్స్ అందరినీ, వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ స్టేజ్ మీద ఇన్వైట్ చేసి లాస్ట్కి శాలువ కప్పుతారండి. ఒక్కొక్కరు కూడా ఆల్రెడీ మాట్లాడేస్తారండి. వాళ్ళ విలువైన స్పీచ్ని మన కోసం ఏం చెప్పాలో ఏంటిదో, మనం ఎలా ఉండాలో అనేది కూడా వాళ్ళు ఒక 2 minutes అయితే స్పీచ్ ఇస్తారండి. నేను అందరిది స్పీచ్ అయితే ఇవ్వలేదండి. అంటే వీడియో తీయలేదు. వీడియో లెంత్ అవుతుందని నేను ఎక్కువ తీయలేదు. ఇతను వచ్చేసి సైంటిస్ట్ అండి. సైంటిస్టు రైతుల గురించి ఫార్మర్ అనేది ఎలా ఉండాలి, వ్యవసాయం ఎలా చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి మనం అనే దాని గురించి అయితే మాట్లాడుతున్నారండి. ఇతనైతే సైంటిస్ట్ అండి. ఇతనైతే ఇక మా గ్రామ పెద్ద అండి. గ్రామానికి ఒక నాయకుడు ఉంటారు కదా, అతనండి. ఆల్రెడీ ఎందుకు మ్యూట్ చేసినానంటే, నేను యూట్యూబ్లో చేస్తుంటే నాకు ఆల్రెడీ కాపీ రైట్స్ వస్తున్నాయని నేను అన్నీ మ్యూట్ చేసేసి నా వాయిసే ఇస్తున్నానండి. ఇతను మళ్ళీ వచ్చేసి బాలు నాయక్ గారండి. మా బంజారా వాళ్ళు అప్పుడు ఎలా బతికారు, ఇప్పుడు ఎలా బతికారు అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారండి ఇతనైతే. మళ్ళీ రాను రాను కాలంలో కూడా అంతా మారిపోయి మా బంజారా అంటే మాకు ఒక డ్రెస్ ఉంటుందండి. ఆ డ్రెస్ కనపడట్లేదు, ఎంతమంది కూర్చున్నా అని మాట్లాడుతున్నారండి ఆయనే. సో రాను రాను కాలంలో అంతా ఫ్యాషన్ అయిపోతుంది. పాతకాలం అనేది మన పుట్టుక ఏంది అనేది అందరూ మర్చిపోతారనే ఉద్దేశంతో ఇతన్ని ఈ స్టేజ్లో అంటే ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం అయిందండి. చాలా బాగా మాట్లాడారండి. ఇతను కూడా ఒక ఇంజనీర్ అండి. ఇతను వచ్చేసి హైడ్రా ఇన్స్పెక్టర్ అండి, హైదరాబాదు మా విలేజ్ నుండే. ఇతను కూడా ఉన్న స్టడీస్ అనే కాకుండా మనలో ఉన్న నైపుణ్యం, స్కిల్స్ అనేది బయట పెట్టాలి, అది ఎలా యూజ్ చేసుకోవాలి, నేను చూస్తున్నాను హైదరాబాద్లో అందరూ ఎలా బతుకుతున్నారు అనే దాని గురించి చెప్తున్నారండి. ఈ అమ్మాయి కూడా మాదే అండి. ఈమె రామప్ప దేవాలయం టెంపుల్లలో ఉండే డ్యాన్స్లో వాళ్ళు చేస్తారు కదా, సైడ్లకు అంటే ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు చేస్తారు కదా. ఆమె చాలా స్టేట్లకు, అన్ని స్టేట్లకు కూడా వెళ్ళి వచ్చిందండి. ఈమె సాంగ్ వచ్చేసి ఏంటంటే మాలి సాద్వినం కోటి మాలి సాద్వినం అనే సాంగ్ మీద అయితే తను చాలా బాగా చేసిందండి. ఎంట్రీ సాంగ్ అంటారు కదా, స్టార్టింగ్లోనే చేస్తారు, స్వాగతం పలికే సాంగ్ చాలా బాగా చేసిందండి. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా. నేను పూర్తి వీడియో తీద్దాం అనేసరికి టైం పడుతుందని నేను పూర్తి వీడియో తీయలేదు. వీళ్ళైతే ప్రైవేట్ వాళ్ళండి. ప్రైవేట్ డాన్స్ చేయడానికి మేమే పిలిపించుకున్నాం అన్నట్టు. మా ఎస్టీ సాంగ్ మీద చేశారండి. ఫస్ట్ సాంగ్ వచ్చేసి తీజయాడి రే అనే సాంగ్ ఒకటి వచ్చేసి, మళ్ళీ ఇంకో సాంగ్ వచ్చేసి
దిమి దిమి నాచ్ జరా దిమి నాచ్ అనే సాంగ్ మీద అయితే చేశారండి. ఇతను వచ్చేసి సిఐ కాశీరామ్ సార్ అండి. ఆ బ్లాక్ టీ షర్ట్లో ఉన్న అతను అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు కదా. సిఐ కాశీరామ్ సార్ చాలా బాగా మాట్లాడారు. జోక్స్ కూడా చాలా వేశారండి. మళ్ళీ సమ్మక్క జాతర వెళ్ళినప్పుడు ఆయనకు అక్కడ డ్యూటీ పడింది. అక్కడ కూడా ఆయన కలిసినామండి. చాలా బాగా మాట్లాడారండి. చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారండి. ఇతను మా ఊరిలోనే పుట్టి మళ్ళీ మా ఊర్లోనే జాబ్ చేస్తున్న డిఈ హర్జీ సార్ అండి. ఈ పాప వచ్చేసి డాక్టర్, అంటే మా విలేజ్లో నుండి ఒక డాక్టర్ ఉన్నారండి. వాళ్ళ పాప మళ్ళీ ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని. ఇతనైతే మా ఊరి సర్పంచ్, కొత్తగా ఎన్నికైన మొన్న ఎలక్షన్లో బీఆర్ఎస్ తరపున గెలుపొందారండి. ఇప్పుడు ఇది వచ్చేసి మా కబడ్డీ టీం ప్లేయర్లకి ప్రైజ్లు ఇస్తున్నారండి. మనీ కాదు, మళ్ళీ ప్రైజ్లు ఇస్తున్నారు అంతే. మళ్ళీ కబడ్డీ అనే కాకుండా మళ్ళీ ఒక టీంకి కూడా, అంటే జూనియర్స్ టీంకి కూడా ప్రైజ్లు ఇచ్చారండి. తనైతే మా ఆడపడుచు బిడ్డ అండి. ఇది కొంచెమే వీడియో తీసిన, ఫుల్ వీడియో తర్వాత పెడతానండి. డ్యాన్స్ చాలా బాగా చేసింది. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళండి, ప్రైవేట్ డ్యాన్సర్ అన్నట్టు. మేమే డబ్బులు ఇచ్చి ఎవ్రీ ఇయర్ పిలుస్తాము. మళ్ళీ వీళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళండి. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు కదా. తను కూడా మా ఇంకో ఆడపడుచు బిడ్డ అండి. తను వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ నుండి గొబ్బియ్యల్లో సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ మీద అయితే చేసిందండి. సేమ్ యాజ్టీజ్గా వెంకటేష్ ఎలా చేశారో అలా అయితే చాలా బాగా చేసిందండి. తన డ్యాన్స్ చూస్తేనే తెలుస్తుందండి. ఈ ప్రోగ్రాంలో వచ్చేసి అందరు కళాకారులు వచ్చేసి బయటపడుతున్నారండి. చూస్తున్నారు కదా, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి సినిమా చూపిస్తా మావ మీద సాంగ్ అండి. సినిమా చూపిస్తా మావా, నీకు సినిమా చూపిస్తా మావా అనే సాంగ్ మీద అయితే ఇతను వచ్చేసి డ్యాన్స్ చేశారండి. చూడండి, వ్యవసాయం చేసుకునేటైనే. ఈ పాట వచ్చేసి మా ఎస్టీ సాంగ్సే అండి, బంజారా సాంగ్ అండి. ఇది వచ్చేసి జానులిరి సాంగ్ అండి. నీ మెడల నా మెడల నిమ్మల దండ సాంగ్ ఉంది కదా, అదే అండి. సేమ్ చాలా బాగా చేసిందండి. తను రెడీ అవ్వడం కూడా చూడండి ఎంత బాగా రెడీ అయిందో. అసలు ఈ సాంగ్ వచ్చినప్పుడు అయితే అందరు అలానే ఉండిపోయారండి. ఈ సాంగ్ వచ్చేసి రాజస్థాన్ సాంగ్ అండి. గోరాబాయ్ గోరాబాయ్ రాజస్థానే వాసి అని సాంగ్ ఒకటి ఉందండి. ఆ సాంగ్ మీద చేశారండి. వీళ్ళు వచ్చేసి 3-4 సాంగ్స్ మళ్ళీ చేశారండి. ఫస్ట్ సాంగ్ అయితే పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ మీద, తర్వాత అయితే బాయిలోనే బల్లి పలికి సాంగ్ మీద అయితే చేశారండి. అలా రిమిక్స్ సాంగ్ అయితే చేశారండి. వీళ్ళైతే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారండి వీళ్ళైతే. ఇది వచ్చేసి బాయిలోనే బల్లి పలికే సాంగ్. స్టెప్ చూస్తేనే మనకు అర్థమవుతుందండి. వీళ్ళు వచ్చేసి జెంట్స్ అండి. వాళ్ళు ఏదో సాంగ్ చేశారు, మాకు కూడా అర్థం కానీ. పిల్లలు వచ్చేసి
డీజే సాంగ్ అంటే మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్ అనే వస్తుందండి. ఈ సాంగ్ వచ్చేసి మళ్ళీ పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ అండి. చూడండి చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా చేస్తున్నారో. ఇది రిమిక్స్ సాంగ్ అండి. తను చాలా సాంగ్స్ రిమిక్స్ చేసుకున్నది. పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ అయితే ఎంత ఫేమస్ అయిందో చెప్పొద్దు అసలు. అందరు ఎవరు చూసినా ఈ ప్రోగ్రాంలో పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ నుండే చాలా వచ్చినాయండి. చాలామంది చేశారండి ఆ సాంగ్ మీద. ఇప్పుడు ఈ టైం ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. చూడండి ఊరి ప్రజలందరూ 2 వరకు కూడా ఎలా మేలుకొతను ఉన్నారు. నేను ఈ టైం కల్లా వెళ్ళిపోతున్నాను. అందుకని నేను వీళ్ళందరినీ వీడియో తీసుకున్నాను. అసలు ఉన్నారా లేదా అన్నట్టు. ప్రోగ్రామ్ అయితే మార్నింగ్ 5 వరకు జరిగిందండి. ఇప్పుడు ఎట్లా కూర్చున్నారో 5 వరకు అంతే మంది కూర్చున్నారండి. ఇక 5 వరకు అయితే సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసిండ్రండి. సక్సెస్ఫుల్ అయిందండి. అందుకే వాళ్ళు చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే అన్ని వీడియోస్ దొరుకుతాయండి. ముగ్గులు వీడియోస్, స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్, టెంపుల్ వీడియోస్. ఇది అండి ఈ ఊరి ప్రజలంతా, యూత్ అంతా లాస్ట్ వరకు ఉన్నవారు. ఇంకెందుకు ఆలస్యం అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే మేము ఆడిన గేమ్స్లలో నాకు మా పాపకి ఇద్దరికి కలిపేసి ఇలాంటి 3 ప్లేట్లు, ఇలాంటి 3 టిఫిన్ బాక్స్లు అయితే ఇచ్చారండి. అంటే మా పాప 3 గేమ్స్ ఆడింది, నేను ఒక 3 గేమ్స్ ఆడినాను. కాపీరైట్ ఇష్యూస్ మీకు ఉన్నాయా?